హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎక్కడైనా చూసారా అన్న పైన చెల్లె కేసు పెట్టండి, అన్నని అరెస్ట్ చేయండి అని చెప్పింది. అది ఓన్లీ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డితోనే జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ వైఎస్ షర్మిల అయితే ఇప్పుడే కాదు, గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే కూటమి హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కంటిన్యూస్ గా అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి పైన అయితే వైఎస్ షర్మిల చాలా అంటే చాలా మాటలు అంటూ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నువ్వు ఏం చేశావు ఏంటి అనే దానికి సంబంధించి, తర్వాత వరదలలో కూడా తను వెళ్ళినప్పుడు దాంట్లో కూడా మాట్లాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నపైనే ప్రజెంట్ ఇటు చెల్లె ఇన్ని వ్యాఖ్యలు చేయడంతో ప్రజెంట్ అందరూ కూడా అసలు వీళ్ళిద్దరికి ఏమైంది అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక చెల్లెకి సంబంధించి గౌరవం సరిగ్గా ఇవ్వకపోవడంతో ప్రజెంట్ తననైతే ఒక కార్నర్ చేసేసి ఉండడంతో ఇప్పుడు తల్లి అదేవిధంగా చెల్లె ఇద్దరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా లేరు. మరి ప్రజెంట్ దీని గురించే మాట్లాడుతూ ఇటు చిన్న చేపలని వదిలేయండి, చిన్న చేపలని ఆడించే పెద్ద చేపలు ఎక్కడున్నా పట్టుకోవాలని, అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్జిటి నిబంధనలకు సంబంధించి తుంగలో తొక్కిన పలు కంపెనీలు, గనులు, ఇసుక కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు వైఎస్ షర్మిల ఆరోపించింది. అదే కాకుండా 2566 కోట్లు దోపిడీకి పాల్పడిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాటన్నిటికీ సంబంధించి కూడా బయటకు రావాలి అనే విధంగా ఇండైరెక్ట్ గా అటు జగన్మోహన్ రెడ్డిని అంటుంది. అయితే వెంకటరెడ్డి లాంటి చిన్న చేపలు, ఇప్పుడు వెంకటరెడ్డి ఆయన అసలు అంటే ఆయనకు పెద్ద ఇప్పుడు తెలిసిన 1% 2% తెలిసి ఉంటుంది, లేకపోతే మహా అంటే ఒక 20% తెలిసి ఉంటుంది అక్కడ ఏమవుతుంది ఏంటి. అలాంటిది అంత చిన్న చేపని పట్టుకోకుండా అటు పెద్ద చేపలు అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డినే అంటుంది. అయితే ఆ పెద్ద చేపని పట్టుకుంటే ఇసుక దందాలు ఎక్కడ జరిగినాయి, అసలు ఏ ఏరియాలలో ఎన్నెన్ని దోపిడీలు జరిగినాయి, ఏ ఏరియాలో ఎలాంటి అక్రమాలు జరిగినాయి అవన్నీ అప్పుడు బయటపడతాయి. ఆ పెద్ద చేపని ఫస్ట్ అరెస్ట్ చేయండి అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అయితే వైఎస్ షర్మిల కోరుకుంటుంది. ఇక ప్రజెంట్ ఇదైతే అన్నా చెల్లెలి మధ్యలోనే ఈ ఫైట్ జరుగుతుందని, ఏదో ఒక రోజు దీనికి సంబంధించి వైఎస్ షర్మిల అనే అన్న గురించి అన్ని కుట్రలు బయట పెట్టేలాగా ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వానికి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్నో సలహాలు, అదేవిధంగా ఇండైరెక్ట్ గా ఆయన ఇలాంటి పనులు చేస్తున్నాడు, పెద్ద చేప చిన్న చేప అనే విధంగా మాట్లాడుతూ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమేమి జరిగాయి ఏంటి అనేది అన్నీ తెలుస్తాయని వైఎస్ షర్మిల అయితే చెప్పుకొస్తుంది.